హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే యూటీఐఐటిఎస్ఎల్ పాన్ కార్డ్ అప్లికేషన్ కరెక్షన్ ఎలానో చూపిస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ నార్మల్ మనకి వేరే వెబ్సైట్లో ఎలా చేయాలో చూపించాను. ఇది ఇంకొక వెబ్సైట్ అనమాట, పాన్ కార్డుకి సంబంధించింది. ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకైతే ఇక్కడ కనిపిస్తున్నట్లు మీకైతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మీకు ఇది సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఆ వెబ్సైట్. అలా మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయాల్సి ఉంటుంది. రీఎంటర్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చిన తర్వాత అయితే రెఫరెన్స్ నెంబర్ కాపీ చేసి పెట్టుకోండి. నేనైతే ఈ పాను రెండు కావాలని పెట్టుకున్నాను. మీకు ఒకటి కావాలంటే ఈ కావాలంటే ఈ పెట్టుకోవచ్చు, బోత్ రెండు ఫిజికల్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. మీ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. మీకు పాన్ కార్డ్లో మీ నేమ్ ఎలా ఉండాలో అలా పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆధార్ కార్డులో ఉన్నట్టే పెట్టుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ కేవైసీ దగ్గర కొంచెం ఇష్యూ అవుతుంది. వీడియో కేవైసీ చేసుకోవాల్సి వస్తే పేరెంటల్ డీటెయిల్స్లో మీరైతే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఏదైనా ఇచ్చేయచ్చు. అని మదర్ నేమ్ అయితే ఆప్షనల్ కాబట్టి మీరు రెండు ఇచ్చేసి మీరైతే చేసుకోవచ్చు అనమాట. మదర్ నేమ్ ఇవ్వాల్సిన వాళ్ళు అనుకుంటే స్టేట్ అనేది అయితే అవసరం లేదు, ఎందుకంటే అదైతే ఆధార్ ద్వారా తీసుకుంటుంది. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫోటో కావాలనుకుంటే మీకు డైరెక్ట్ ఇది అయితే ఆధార్లో ఉండి తీసుకుంటుంది. ఆ వెబ్సైట్లో అయితే మీరైతే మీకు నచ్చిన ఫోటో ఇవ్వచ్చు. ఇక్కడ మీరైతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ దగ్గర మీరైతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత అయితే మీరు మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు అయితే ఇచ్చేయండి. రెసిడెన్షియల్ అడ్రస్ మొత్తం అంతా ఆధార్ కార్డులో తీసుకుంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీరైతే ఇండియన్ అయితే సెర్చ్ చేయండి. ఇండియా సెర్చ్ చేసి పెట్టిన తర్వాత మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీకు మెయిల్ అయితే మీరు శ్రీ వస్తుంది, ఫీమేల్ అయితే కుమారి వస్తుంది. పెళ్ళైన వాళ్ళకి శ్రీమతి ఏమైనా ఉంటే చెక్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మీది ఏది మిస్ మ్యాచ్ ఉందో పెట్టుకోండి. ఏది మిస్ మ్యాచ్ లేకపోతే మీరైతే కరెక్షన్ కాబట్టి నేమ్ కరెక్షన్ అని అయితే పైన ఇంకో ఆప్షన్ ఉంటుంది, అది సెట్ చేసుకోండి అనమాట. ఇక్కడైతే మీరేనా క్లారిఫికేషన్ అడుగుతుంది, మీదే అని చెప్పి మీరు అలా ఇక్కడ కనబడుతున్నట్టు చేస్తే మీకు ఓకే అయిపోతుంది అనమాట. మీరు ఎక్కడ నుండి అప్లై చేస్తున్నారో అడుగుతుంది, మీరు అక్కడ నుండి అప్లై చేస్తున్నారో పెట్టొచ్చు అనమాట. మీరు డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఏదో 1 అన్న పెట్టండి, లేకపోతే అదైతే అవ్వట్లేదు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే కరెక్షన్ ఏంటి అబ్బా అని అడుగుతుంది పైన. నేమ్ చేంజ్, నేమ్ కరెక్షన్ అని. నేమ్ చేంజ్ అయితే 3 కాలమ్స్ వస్తున్నాయి. నేమ్ చేంజ్ కాకుండా నేమ్ కరెక్షన్ అయితే 2 కాలమ్స్ వస్తాయి అనమాట. మనకేంటంటే పాన్ కార్డు పెట్టవచ్చు, మీరు రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే ప్రింటింగ్ మీరైతే వస్తుంది కదా. ఎలా అయితే మొత్తం పేమెంట్, ఆధార్ వెరిఫికేషన్, ఓటీపీలు అన్నీ వస్తే చేసేయండి అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, టాటా, బాయ్ బాయ్.